హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఆన్సర్కి ఈ మంత్ 10వ తేదీ నాటికైతే మీకు క్లోజ్ అయిపోతుంది. ఆ రోజు లోపే మీరు ఛాలెంజ్ సిస్టమ్ అనేది మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా మిస్టేక్స్, మీరు పెట్టిన ఆన్సర్ కరెక్టే కానీ వాళ్ళు రాంగ్ ఇచ్చినారనుకుంటే ₹100 మీరు ఒక్కొక్క క్వశ్చన్కి ₹100 పే చేసి మీరు ఛాలెంజ్ సిస్టమ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఆ క్వశ్చన్ రైట్ అయితే రైట్ అవుతుంది, రాంగ్ అయితే రాంగ్ అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్ గన్ షాట్ చెప్పలేము దాన్ని. సో దాని తర్వాత వచ్చి మీకు రిజల్ట్స్కి సంబంధించి మీకు 18th నుండి 20th లోపు ఖచ్చితంగా మీకు స్కోర్ కార్డు రిజల్ట్స్ అనేది రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా. కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఒకరోజు అటు ఇటు లేట్ అయితే ఒకరోజు 2 రోజుల ముందు వెనక లేట్ అవ్వచ్చేమో కానీ మీకు స్కోర్ కార్డు రిజల్ట్స్ సంబంధించి ఆ టైంలోనే మీకు వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఖచ్చితంగా మీకు ఆ టైంలో కంటే ముందుగా మీకు అప్డేట్ అనేది నేను ఇస్తాను. ఒకవేళ అక్కడ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ అయితే ఒక 2-3 డేస్ అటు ఇటు ముందు వెనక్కి వెళ్తుంది. ఇది స్కోర్ కార్డు గురించి, రిజల్ట్స్ గురించి. నెక్స్ట్ మీకు లిస్ట్ ఒకటి వస్తుంది అనమాట. లిస్ట్ ఒకటే కాదు, మొత్తం 4 లిస్ట్ వస్తాయి. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 4 మీరు కావాలంటే చూసుకోవచ్చు. సో లాస్ట్ నోటిఫికేషన్లో 1:8.5 సంథింగ్ తీసాడు. అంటే 1 అంటే 8.5 అంటే సంథింగ్ ఎంత అంటే 9 అనుకోండి. 1:9 రేషియో, దగ్గర 1:9 రేషియోలో తీసుకున్నాడు. ఒక జాబ్కి 9 మందిని తీసుకున్నాడు. మ్యాక్సిమం ఈసారి కూడా అలాగే ఉంటుంది. అంటే దగ్గర ఇప్పుడు 26,000 పోస్టులు సంథింగ్ ఉన్నాయి. 1:9 రేషియో తీసుకున్నా, అలా 1:9 రేషియో తీసుకున్నా సరే మీకు దగ్గర 2 లక్షల మంది, 2 lakhs మెంబర్స్, 2 lakhs కంటే ఎక్కువగా రాస్తారనమాట. సో ఎగ్జామ్ 2 lakhs మందిని మొత్తం టోటల్గా తీసుకుంటారు ఫిజికల్కి. సో వీళ్ళందరూ ఫిజికల్ కండక్ట్ అనేది చేస్తారు. సో మ్యాక్సిమం 2 lakhs ఖచ్చితంగా ఉంటారు. కావాలంటే మీరు చూసుకోవచ్చు ఆ లిస్ట్లో. ఆ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 3 లిస్టులు మేల్కి సంబంధించి, లిస్ట్ 4 వచ్చి ఫీమేల్కి సంబంధించి అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఏదైతే స్కోర్ కార్డ్ రిలీజ్ అయినా ఒక 15 days లోపు మీకు దీనికి సంబంధించాక లిస్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట. సో చాలామంది ఎలక్షన్స్ ప్రాబ్లం ఉంది అని చెప్పి, నేను ఆల్రెడీ ఒకసారి ముందు చెప్పాను, ఎలక్షన్ ప్రాబ్లం వల్ల ఒక లేట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి. సో నాకైతే ఎలక్షన్ వల్ల ఆగదని అనిపిస్తాను నాకైతే. సో మెజారిటీగా మీకు May 20th నుంచి మీకు అనేది ఫిజికల్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అప్పుడే మీకు ఫిజికల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎందుకు అనంటే లాస్ట్ నోటిఫికేషన్లో కరెక్ట్గా 7 days 8 days అంతే. 7 days అనుకుంటాను నాకు తెలిసి. కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఎవరైనా లాస్ట్ నోటిఫికేషన్ వాళ్ళు ఉంటే అడగండి, వాళ్ళు చెప్తారు. 7 daysలో ఫిజికల్ అనేది కంప్లీట్ చేసి పారేసారు. సో మీ దానికంటే ఎక్కువ కాంపిటీషన్ ఉన్నారు, మీ దానికంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్నారనమాట. మీది చాలా తక్కువ పోస్టులు. సో ఈసారి దగ్గర మొత్తం తిప్పి కొడితే 2 లక్షల మందిని తీసుకుంటారు, అంతే 2 lakhs మెంబర్స్ని తీసుకుంటాడు. సో ఈజీగా మీకు ఒక 10 daysలోనే ఖచ్చితంగా మొత్తం ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా, మధ్యలో ఇంకేదైనా హాలిడేస్ వచ్చినా, లేకపోతే ఇంకేమైనా ఎలక్షన్లో ప్రాబ్లం వచ్చినా సరే మీకు ఖచ్చితంగా 10 days కంటే ఖచ్చితంగా 10 daysలోనే మీకు కంప్లీట్ అనేది. ఒకవేళ ఇప్పుడు May 20th నుంచి మ్యాక్సిమం స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. May 20th స్టార్ట్ అయిందంటే మీకు June 1st వీక్ అంతా అన్నీ కంప్లీట్ అయిపోతాయి, ఫిజికల్తో సహా కంప్లీట్ అయిపోతాయి. జూన్ మళ్ళీ ఒక 10-15 days అంతా మళ్ళీ June 18, 19 లేకపోతే 25 ఆ రేంజ్లో మళ్ళీ మీకు మెడికల్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. మెడికల్కి ఏముండదు, మెడికల్ కరెక్ట్గా 1 week లేదంటే 8 days 7 days అంతే మెడికల్ కంప్లీట్ అవుతుంది. అది స్టార్ట్ అయిన ఒక 3-4 days అంతా సెకండ్ డే కూడా మెడికల్ ఏ రోజైతే రీమెడికల్ రాస్తాడో ఆ మరుసటి రోజే కూడా రీమెడికల్ వీల్ చేస్తాడు అనమాట. అప్పటికప్పుడే కంప్లీట్ చేస్తాడు. దాన్ని కూడా కంప్లీట్ చేసి ఆగస్టు అంతకంటే ముందుగా మీకు నోటిఫికేషన్ క్లియర్ చేయాలని ఉంటాడు మ్యాక్సిమం. ఒకవేళ ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి ఒకవేళ ఏదైనా మళ్ళీ గొడవలో లేకపోతే ఇంకో ఏదైనా పోస్ట్ పోన్లు ఇట్లా ఏదైనా చిన్న జరిగినా సరే మీకు ఆగస్ట్ నోటిఫికేషన్ అనేది 100% నోటిఫికేషన్ అనేది వస్తుంది. కానీ కొంచెం లేట్ అవుతుంది అంతే. ఒక 20 days 30 days అటు ఇటు లేట్ అయ్యింది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ May 20th అనేది మ్యాక్సిమం మీకు May 20th నుంచే ఈవెంట్స్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా మీరు ఫిజికల్ అనేది స్టార్ట్ చేయండి ఖచ్చితంగా. సో చాలామంది ఎవరైతే ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నారో మీరు చాలామంది ఫిజికల్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా బాగా గట్టిగా ప్రాక్టీస్ చేయండి. సో మీకైతే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే ఇప్పుడు చాలామంది ఈ 50 నుండి ఎవరైతే 50 మార్క్స్ నుంచి చాలామంది 49, 48 కూడా ఉన్నారు. నేను జస్ట్ చెప్తాను, 50 నుంచి 70 మధ్యలో చాలామంది ఉన్నారు. మొత్తం ఇక్కడ 70% మొత్తం ఇక్కడ స్ట్రెంత్ అంతా దీంట్లోనే ఉన్నారు, ఇది మధ్యలోనే. సో కట్ ఆఫ్ కూడా ఈ మధ్యలోనే ఉంటుంది. కావాలంటే చూసుకుండా మార్చి ఈ మధ్యలోనే కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఏమనంటే మొత్తం స్ట్రెంత్ అంతా ఇక్కడే ఉందన్నమాట. ఈ పైన ఉంటారు చూడండి, వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తారు. 19లు 100లు 110లు 120లు 130లు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు.
సో ఆ 130లో 110లో కొంతమంది ఫెయిల్ అయిపోతారు. సో వాళ్ళకి నేను ఎందుకు చెప్తానంటే మెజారిటీ చాలామంది ఫెయిల్ అవుతారు. లాస్ట్ నోటిఫికేషన్ కూడా చాలామంది ఫెయిల్ అయిపోయారు. సో ఖచ్చితంగా మీరు మీకు జాబ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే 50, 70లో ఉన్నారు చూడండి, వీళ్ళు ఖచ్చితంగా మంచి ప్రాక్టీస్ ఉంటుంది. వీళ్ళు గ్రౌండ్ లెవెల్ బాగుంటారు. సో స్టడీ పరంగా కొంచెం డౌన్గా ఉంటారనమాట. సో మీరు పోయిందంటే వీళ్ళు ఖచ్చితంగా జాబులు వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఎవరైతే మంచి మార్క్స్ వచ్చినాయో ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ అనేది చేయండి. తర్వాత తక్కువ మార్క్స్ వచ్చిందని మీరు జాబ్ రాదని ఫీల్ అవ్వద్దండి. సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఎప్పటి నుంచి ఎటు లైఫ్ ఎలా మలుపులు జరుగుతుంది ఎవరికి తెలియదు అనమాట. సో బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అనమాట. సో చాలామంది నా పక్కనే ఫ్రెండు రాజు అని ఉన్నాడు. తనకు వచ్చి ఓన్లీ నార్మలైజేషన్లోనే జాబ్ వచ్చిందనమాట. సో నార్మలైజేషన్ మార్క్స్ దగ్గర తనకు అప్పుడే మా నోటిఫికేషన్లోనే 8 మార్క్స్ 9 మార్క్స్ పడిపోయి 8 మార్క్స్ 7.5 మార్క్స్ ఎంతో సంథింగ్ పెరిగినాయి ఆ అబ్బాయికి. ఆ పెరగడం వల్లనే జాబ్ వచ్చిందనమాట. సో అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో బార్డర్లో ఉన్న వాళ్ళు కూడా తగులుకుంటారు. ఏమంటే పైన వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటారు, వాళ్ళకి సరిగ్గా రన్నింగ్ చేయలేరు, కాంపిటీషన్ తగ్గిపోతారు ఫైనల్ స్టేజ్కి వచ్చే కొద్ది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ అంతా ఒక ఎత్తు అయితే రన్నింగ్ ఇంకో ఎత్తు అనమాట. సో ఇప్పుడు చాలామంది ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు. ఆ ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఎగ్జామ్లో క్వాలిఫై అయినారంటే ఫిజికల్లో 30 మంది పాస్ అవుతారు. మెడికల్కి వచ్చే కొద్దికి 20 మంది అవుతారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చే కొద్దికే ఒక్కో జాబ్కి ఒక్కొక్కడే ఉంటాడు, లేకపోతే ఒక్కో జాబ్కి ఒకరు కూడా ఉంటారనమాట. సో అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. కొన్ని కేటగిరీలు మాత్రం కొంచెం యూఆర్ కేటగిరీ ఇట్లా ఉన్న వాళ్ళు కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. నక్సల్ ఏరియాలో యూఆర్ కూడా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అనమాట. సో లాస్ట్ నోటిఫికేషన్ నుంచే కటాఫ్లు పెరిగింది. సో ఈసారి కూడా కటాఫ్లు పెరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ రీజనల్ లాంగ్వేజ్ అన్ని లోకల్ లాంగ్వేజ్లో రాశారు, తెలుగులో రాశారు. సో ప్రతి ఒక్కరికి కటాఫ్లు అనేది పెరిగే ఛాన్స్ ఉంది కానీ తగ్గే ఛాన్స్ లేదు. సో ఏమంటే తక్కువ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ కాంపిటీషన్ లేకపోయినా, ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోయినా, ఎక్కువ మంది ఫెయిల్ అయిపోయినా, ఇట్లా రకరకాల కారణాల చేత అయితే మీకు కూడా జాబులు వచ్చే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ వరకు అనేది మనం అయితే డిసైడ్ చేయలేం. సో ఇంకోటి ఏమంటే సో ఎవరైతే మాకు తక్కువ మార్కులు వచ్చినాయి 30లు 35లు అని చెప్పి చాలామంది 40లు అలా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. చేయడం వల్ల తనకు ఓపెన్గా చెప్పాను, తమ్ముడు నీకు జాబ్ రాదు, చదువుకో ప్రశాంతంగా, చాలామందికి చెప్పాను అబ్బాయిలు కూడా. సో చెప్తే వాళ్ళు నెగిటివ్ అయిపోతున్నారు. అన్న ఎలా చెప్తా ఉన్నావు నువ్వు, నేను ఈ ఛానల్ని ఇన్ని రోజులు ఫాలో అవుతున్నాను అంటే, నా ఛానల్ని ఫాలో అయినంత మాత్రాన నేను చెప్పేసినంత మాత్రాన ఉద్యోగం రాదు. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని. ఎందుకంటే ఇప్పుడు అంటే నాకు ఒక అవగాహన వస్తుంది అనమాట. ఎందుకంటే చూస్తున్నాను కాబట్టి 4-5 బ్యాచ్లు నేను చూస్తున్నాను కాబట్టి ఒక అవగాహన తెలుస్తుంది. ఇన్ని మార్క్స్కి అయితే జాబ్ వచ్చే ఛాన్స్ ఎగ్జాక్ట్గా గన్ షాట్ చెప్పలేను కానీ కొంచెం ముందు వెనక తగులుతుంది ఖచ్చితంగా. సో తనకి చాలా తక్కువ మార్కులు వచ్చేయండి. సో అంత తక్కువ మార్క్ 30-35 మార్క్స్ 160కి 35-40లు వస్తే సో ఆ జాబ్ ఎక్కడ వస్తుంది చెప్పండి. సో అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో అలాంటి వాళ్ళు నేను చెప్పిన మొహం మీద చెప్పినాను దాన్ని మీరు ఫీల్ అవ్వకుండా సరే మళ్ళీ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ పరిగెట్టండి. ఎలాగో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఉంది, ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఉన్నాయి, వరుస నోటిఫికేషన్ ఉన్నాయి. సో మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసినారంటే ఈజీగా జాబులు అనేది కొట్టచ్చు అనమాట. సో నాన్ స్టాప్గా ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకే జాబులు వస్తాయి. లాస్ట్ ఇయర్ ఎవరైతే మిస్ అయిందో జాబులు చాలామందిని అడగని కావాలంటే మన సబ్స్క్రైబర్లు ఎంతో 110లో 120లో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎవరినైనా అడగండి, వాళ్ళు లాస్ట్ నోటిఫికేషన్ పోయిన వాళ్ళే ఉంటారు. ఎవరో ఒక 100లో ఒక 10% కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. మిగతా 90% ఆల్రెడీ దెబ్బతిన్న పుల్లే వాళ్ళు. ఆల్రెడీ దెబ్బతినేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయ్యారనమాట. తెలుసుకొని మళ్ళీ బాగా చదువుకున్నారు. ఇప్పుడు మీరు ఫెయిల్ అయినా నెక్స్ట్ నోటిఫికేషన్ మీరు అందుకుంటారు. కానీ బాగా చదవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. నేను అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి ఒకటే చెప్తాను, పొద్దున్నే సాయంత్రం 2 పూట్ల సరే స్కిప్పింగ్ చేయండి. దానికోసం స్పెషల్ డైట్ ఏం లేదు. సో ఎవరైతే లావుగా ఉన్నారో, హెవీ వెయిట్ ఉన్నారో లాంగ్ రన్లో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే పొద్దున్న సాయంత్రం 2 పూట్ల లాంగ్ రన్ వేయండి. ఖచ్చితంగా మీరు వెయిట్ అనేది లాస్ అవుతారు ఖచ్చితంగా. సో ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో డే టైంలో ఎక్కువ నిద్రపోవడానికి ట్రై చేయండి. పెరుగన్నము మీ ఇంట్లో ఏం దొరికితే అదే, ప్రత్యేక ఏం కొనుక్కో రావాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఏం దొరికితే అదే ప్రాక్టీస్ చేయండి. ఈజీగా ఆర్మీ 1.6 అన్నా కొంచెం కష్టమే కానీ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 5K చాలా సింపుల్. 24 నిమిషాల్లో పరిగెత్తాలి. నిలపకుండా ఆగకుండా తల ఉంచుకొని ఎవరైతే పరిగెడతారో లాస్ట్ వరకు ఆగకుండా ఉంటే చాలు. ఆగకుండా స్లోగా పరిగెడితే చాలు, ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఇంకా అమ్మాయిలకైతే ఇంకా డెడ్ ఈజీ. స్ట్రైట్ రోడే ఇలా కనిపిస్తూ ఉంటుంది బాగా ఈజీగా. స్ట్రైట్ రోడ్లో తార్ రోడ్డు ఉంటుంది. ఆ తార్ రోడ్డుని నిదానంగా వంకొని తలంచుకొని నీట్గా నిదానంగా స్లోగా పరిగెత్తుకుంటూ ఉంటే ఈజీగా 8-30 మినిట్స్లో ఈజీగా వద్దన్నా సరే వెళ్ళిపోవచ్చు అనమాట. అమ్మాయిలు కూడా ఈజీగా పాస్ అవ్వచ్చు. సో ఏమంటే ఇంకా వేరే ఆ ఈవెంట్సే లేవు, ఒట్టి రన్నింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మెడికల్ కొంచెం టఫ్గా ఉంటుంది, అంత ఈజీగా ఉండదు. సో అమ్మాయిలకైతే కొంచెం నార్మల్గా ఉంటుంది కానీ అబ్బాయిలకి చాలా టఫ్గా ఉంటుంది అనమాట. సో మెడికల్ కొంచెం చూసుకోండి. తర్వాత మెడికల్ గురించి సర్టిఫికేట్లు కావాల్సిన తర్వాత అయితే మీకు ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలని చెప్పి మీకు క్లారిటీ అనేది ఇస్తాను. సో ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు ఫిజికల్గా అనేది ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒక దానికి ఖచ్చితంగా మీకు 100% అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో మే లాస్ట్ వీక్లో మీకు ఫిజికల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానికైతే రెడీగా ఉండండి. ఖచ్చితంగా 10 డేస్లోనే కంప్లీట్ చేస్తాడు ఫిజికల్. సో ఇది దీనికి సంబంధించి యొక్క అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే చేయొద్దండి.